జూలై 25వ తారీఖు నుండి కొత్త రేషన్ కార్డ్ అనేది పంచిపెట్టడం జరిగింది. అందులో భాగంగా చాలామందికంటూ చాలా డౌట్స్ అనేటివి ఉన్నాయి. మరి ఆ డౌట్స్ ఏంటంటే, కీ రిజిస్టర్ నంబర్ అనేది రాని వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇస్తారా? ఇవ్వరా? మరి కీ రిజిస్టర్ నంబర్ ఉంటేనే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుందా అని ఇప్పటివరకు ఎన్ని మండలాల్లో ఈ కొత్త రేషన్ కార్డు అనేది పంచిపెట్టడం జరిగింది? మరి అన్ని మండలాల్లో పంచిపెడతారా? పంచిపెట్టరా? అని డౌట్స్ అనేది అదేవిధంగా ఒక కొత్త రేషన్ కార్డులు అనేది ఏ విధంగా ఉండబోతుందని పూర్తి వివరాలపై ఈ వీడియో అనేది చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా అనేది చూడండి. చూస్తేనే మీకంటూ పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా మా ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ అనేది మీ వరకు రావాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కాబట్టి. సో, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో, ఫస్ట్ డౌట్ అనేది చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డ్ అనేది ఏ విధంగా ఉండబోతుందంటే ఈ విధంగా ఉండబోతుంది కొత్త రేషన్ కార్డ్ అనేది. ఈ విధంగా అంటూ స్మార్ట్ కార్డ్ రూపాన అంటూ కొత్త రేషన్ కార్డ్ అనేది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే హెడ్ ఆఫ్ ఫ్యామిలీగా ఉన్నారో వారి యొక్క పాస్పోర్ట్ అంటూ ఫ్రంట్ సైజ్లో వస్తుంది. మిగతా వివరాలు వాళ్ళ పేర్లు అనేటివి రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఫ్రంట్ సైడ్లో వస్తుంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ అంటూ మిగతా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ పేర్లు పూర్తి వివరాలు అంటూ బ్యాక్ సైడ్ అనేది రాబోతుంది. సో, ఈ విధంగా అంటూ మనకు గ్రీన్ కలర్లో స్మార్ట్ కార్డు సైజు రూపంలో మనకంటూ రేషన్ కార్డు అనేది రాబోతుంది. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ జూలై 25వ తారీఖు నుండి కొత్త రేషన్ కార్డులు అనేది పంచుతామని కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు నుండి మరి ఇప్పుడు వరకు ఏ మండలాల్లో ఏ కాన్స్టిట్యూయెంట్లో కొత్త రేషన్ కార్డులు అనేది పంచడం జరిగింది అని చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ చూసుకున్నట్లయితే భువనగిరి కాన్స్టిట్యూయెన్సీలో అనేది ఇవ్వడం జరిగింది. ఆయా జిల్లాల్లో రేషన్ కార్డులు అనేది కూడా పంచడం జరిగింది. ఆ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసి ఆ కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు అనేది కూడా పంచడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల కాన్స్టిట్యూయెన్సీలో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముత్తూర్ కాన్స్టిట్యూయెన్సీలో కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ చూసుకున్నట్లయితే బౌద్ధన్ కాన్స్టిట్యూయెన్సీలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ 4 మండలాలతో 25వ తారీఖు నుండి ఆ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసి ఆ కార్యక్రమంలో అంటూ ఈ కొత్త రేషన్ కార్డులు అంటూ పంచడం జరిగింది. సో, స్టెప్ బై స్టెప్ అంటూ అన్ని మండలాల్లో ఏ మండలాల్లో ఉన్నాయో ఆ అందరికి అనేది కొత్త రేషన్ కార్డులు అనేది పంచడం జరుగుతుంది. అందరికీ వస్తాయి. మీరు ఏం టెన్షన్ చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇంకొక డౌట్ అనేది చూసుకున్నట్లయితే మరి కీ రిజిస్టర్ నంబర్ అనేది ఉన్నవారికే ఇస్తారా? లేని వారి పరిస్థితి ఏందని చాలామందికి అంటూ చాలా డౌట్స్ అనేటివి ఉన్నాయి. మరి నేను ఏ వీడియో చేసినా ఏ రేషన్ కార్డులకు సంబంధించి చేసినా కూడా దాని కింద అంటూ కంపల్సరీగా అంటూ కామెంట్స్ అనేది ఖచ్చితంగా రాయడం జరుగుతుంది. మరి కీ రిజిస్టర్ నెంబర్ రాని వాళ్ళకి మరి కొత్త రేషన్ కార్డులు అంటూ పంచడం జరుగుతుందా? మరి ఏదైతే 25వ తారీఖు నుండి ఆగస్టు 10 వరకు అంటూ ఈ కొత్త రేషన్ కార్డులు అనేది పంచడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అనౌన్స్ అనేది చేయడం జరిగింది. మాకంటూ ఇంకా కీ రిజిస్టర్ నెంబర్ రాలేదు అని చాలామందికి చాలా డౌట్స్ అంటే ఉన్నాయి. నాకు కూడా కామెంట్ అనేది చేయడం జరిగింది. కాబట్టి నేను ఏదైతే చెప్తున్నో క్లియర్గా వినండి. ఫస్ట్ కీ రిజిస్టర్ నెంబర్ అంటే ఏంటంటే మీ డేటాబేస్ మొత్తం కీ రిజిస్టర్ నెంబర్లు అంటూ యాడ్ అయి ఉంటుంది. కాబట్టి కీ రిజిస్టర్ నెంబర్ ఉంటేనే మీకంటూ రేషన్ షాప్ నుండి రేషన్ అనేది మీరు పొందుతారు. కీ రిజిస్టర్ నెంబర్ లేకపోతే రేషన్ అనేది ఇవ్వరు. కాబట్టి రేషన్ పొందడానికి మాత్రమే కీ రిజిస్టర్ నెంబర్ అనేది ఉంటుంది. ఒక్కసారి మీ రేషన్ కార్డ్ అంటూ అప్రూవల్ మీ స్టేటస్లో రేషన్ కార్డ్ అంటూ అప్రూవల్ అయిందంటే మీకు కంపల్సరీగా 110% మీకు రేషన్ కార్డు వచ్చినట్లే. కీ రిజిస్టర్ నెంబర్తో సంబంధం ఉండదు. ఎప్పుడు సంబంధం ఉంటుందో మీరు ఎప్పుడైతే రేషన్ పొందుతారో అప్పుడు మాత్రమే ఆ కీ రిజిస్టర్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. బట్ ఈ కొత్త రేషన్ కార్డులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు జూలై 25 నుండి పంచిపెట్టడం జరుగుతుందో ఆ రేషన్ కార్డులకంటూ కీ రిజిస్టర్ నెంబర్తో దానికి సంబంధం లేదు. మీకంటూ కొత్త రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది. ఈ కీ రిజిస్టర్ నెంబర్ అనేది ఉంటేనే ఇస్తారా లేకపోతే ఇయర్ అని మీకు డౌట్ అనేది ఉన్నది కదా, ఆ డౌట్ అనేది మీరు క్లియర్ చేసుకోండి. ఎందుకంటే కీ రిజిస్టర్ నెంబర్ కంటూ ఈ కొత్త రేషన్ కార్డులకి సంబంధం లేదు. ఏదైతే ఈ స్మార్ట్ కార్డులో ఉన్నదో ఈ స్మార్ట్ కార్డు కీ రిజిస్టర్ నెంబర్ లేకుంటేనే అంటూ ఈ కొత్త రేషన్ కార్డులు అంటూ రావడం జరుగుతుందని ఆర్టికల్లో మనకైతే తెలవడం జరిగింది. కాబట్టి కీ రిజిస్టర్ నెంబర్ అనేది మీ డేటాబేస్కి సంబంధించింది మాత్రమే. మీకు ఒక్కసారి రేషన్ కార్డ్ అప్రూవల్ అయిందంటే మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా వస్తుంది. మీరు అంటూ ఏ డౌట్ అనేది చెందాల్సిన అవసరం కూడా లేదు. చాలా
ఫేక్ న్యూస్ అంటూ స్ప్రెడ్ అంటూ చాలా అయినాయి. కే రిజిస్టర్ నంబర్ ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది వస్తుందని కూడా కొన్ని ఫేక్ న్యూస్ అనేది రావడం జరిగింది. దానివల్ల చాలామంది అంటూ ఆందోళన చెంది ప్రతి వీడియోకి కామెంట్ అనేది చేయడం జరిగింది. దానివల్లనే నేను ఈ వీడియో అనేది చేసి మీకు అందించడం జరిగింది. కాబట్టి మీరు ఏ డౌట్ చెందకుండా మీకు ఒక్కసారి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. స్టేటస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత అందులో మీకు అప్రూవల్ రేషన్ కార్డ్ అప్రూవల్ అని వచ్చిందంటే మీకు అంటూ రేషన్ కార్డ్ అంటూ కంపల్సరీగా వస్తుంది. ఒకవేళ పెండింగ్ అని ఎంఆర్ఓ పెండింగ్ అని లేదా వేరే విధానంగా ఇన్స్పెక్టర్ పెండింగ్ అని డిఎస్ఓ పెండింగ్ అని చూపిస్తే మీ ఏదైతే మండలానికి చెందిన ఏదైతే పెండింగ్ అని చూపిస్తుందో ఆయా ఆఫీస్కి వెళ్ళి మీ అప్లికేషన్ అంటూ వెరిఫై చేయించుకుంటే అదంటూ అప్రూవల్ అవుతుంది. అప్రూవల్ అయిన తర్వాత మీరు రేషన్ కార్డు ఏదైతే ఈ పంచబెట్టే కొత్త రేషన్ కార్డు అనేది తీసుకొని మీరు ఉండొచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్. ఈ కొత్త రేషన్ కార్డులు ఏ మండలానికి ఇచ్చారు ఇంతవరకు, అదేవిధంగా కే రిజిస్టర్ నెంబర్ అంటూ వచ్చిన వాళ్ళకే కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వడం జరుగుతుందా ఇయర్ అనేది మీకు అంటూ చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంటూ మీ వరకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంటూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.